స్టూడెంట్స్ ఈరోజు మనం ఇంటిగ్రేషన్లో పార్ట్ 3 చెప్పుకుందాం. సో ఇది దేనికి కంటిన్యూషన్ అంటే సబ్స్టిట్యూషన్ ప్రాసెస్ కంటిన్యూషన్. సో ఈరోజు క్లాస్లో కూడా మనం సబ్స్టిట్యూషన్ సమ్స్ చెప్పుకుంటాం. ఫస్ట్ సమ్ ఏంటో చూద్దాం. ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దీంట్లో సో సబ్స్టిట్యూషన్ దేని తీసుకోవాలి మాస్టర్? సో సబ్స్టిట్యూషన్గా నేను దేని తీసుకుంటున్నానమ్మా? సైన్ ఇన్వర్స్ ఎక్స్ని టీ అని తీసుకుంటున్నాను. దేని తీసుకుంటున్నానమ్మా? సైన్ ఇన్వర్స్ ఎక్స్ని టీగా తీసుకుంటున్నాను. సో సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేసాం అనుకున్నామా? డిఫరెన్షియేషన్ ఎంత? సైన్ ఇన్వర్స్ ఎక్స్కి 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు dt. ఇచ్చిన సమ్లో ఈ కండిషన్ ఉందా చూద్దాం ఒకసారి. 1 ఇదిగో న్యూమరేటర్లో 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఒకసారి జాగ్రత్తగా సమ్ చెక్ చేయనమ్మా. ఈ మొత్తం కండిషన్ దేంట్లోకి మారిపోద్దమ్మా? డిటీలోకి మారిపోద్ది. సో ఆ ప్లేస్లో మీరు ఏం రాసుకోవాలి? కేవలం డిటీ మాత్రమే రాయాలి. రాశాను. సమ్ చెక్ చేయండి ఒకసారి. సమ్ చెక్ చేయండి. ఆ ప్లేస్లో డిటీ రాశాను. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిందమ్మా? 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మిగిలింది. 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనుకుంటున్నానమ్మా? టీ అనుకుంటున్నాను. సో ఈ ప్లేస్లో టీ రాసుకుంటే 1 బై రూట్ టీ ఏం మిగిలిందంటే మనకి 1 బై రూట్ టీ మిగిలింది. సో 1 బై రూట్ టీకి సంబంధించి మన దగ్గర ఏమైనా డిఫరెన్షియేషన్ ఫార్ములా ఉందేమో చూద్దాం. ఒకసారి చూడనా. ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై రూట్ ఎక్స్ సూత్రం ఎంతమా? 2 రూట్ ఎక్స్. 1 బై రూట్ ఎక్స్ సూత్రం ఎంత? 2 రూట్ ఎక్స్. సో ఇప్పుడు మన దగ్గర ఏముందమ్మా? 1 బై రూట్ టీ ఉంది. సో 1 బై రూట్ టీ అంటే మన సూత్రం ఎంతమా? 2 రూట్ టీ ప్లస్ సి. 2 కాన్స్టెంట్ 2గా రాసుకున్నామా. రూట్ టీ అంటే సైన్ ఇన్వర్స్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయండి ప్లస్ సి. ఇది మీ ఫస్ట్ సమ్ నాన్న. ఈ మోడల్లో సెకండ్ సమ్ చేద్దాం. ఫాస్ట్గా చూడండి ఒకసారి. సెకండ్ సమ్ ఏంటో చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఆల్రెడీ చెప్పానమ్మా, ఓపెన్ బ్రాకెట్స్ అంటే స్మాల్ బ్రాకెట్స్లో దాదాపు ఏముంటే దానిలో సబ్స్టిట్యూషన్ తీసుకోవాలి. సో ఇక్కడ చిన్న బ్రాకెట్స్ ఏమన్నా? tan ఇన్వర్స్ ఎక్స్ ఉంది. ఆ tan ఇన్వర్స్ ఎక్స్ని టీ అనుకోవచ్చా? అదే అనుకున్నాను చూడండి. పుట్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ. tan ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఎంత మాస్టారు? 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటి. ఈ ప్లేస్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఉందా? జాగ్రత్తగా చూడండి. 1 ఆ మొత్తం ప్లేస్లో మీరు ఏం రాసుకోవాలమ్మా? డిటి రాసుకోవాలి. రాసుకున్నాను. ఇంకా ఏం మిగిలింది మాస్టారు? సైన్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ మిగిలింది. tan ఇన్వర్స్ ఎక్స్ని అనుకున్నామమ్మా? టీ అనుకున్నాం. అంటే మీకు ఏం మిగిలిందమ్మా ఇక్కడ? సైన్ టీ మిగిలింది. సో సైన్కి ఇంటిగ్రేషన్ ఎంత? సైన్కి ఇంటిగ్రేషన్ ఎంతమ్మా? మైనస్ కాస్ టీ కదా. సైన్కి ఇంటిగ్రేషన్ ఎంతమ్మా? మైనస్ కాస్. సైన్ టీ కాబట్టి మైనస్ కాస్ టీ ప్లస్ సి. మైనస్ కాస్ టీ అంటే tan ఇన్వర్స్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయండి ప్లస్ సి. ఇది మీ రెండో సమ్ అమ్మా. ఒక్కసారి మీ మూడో సమ్ చెక్ చేయండి అమ్మా. ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. సో ఇందాక ఆల్రెడీ అనుకున్నాం, ఈ పవర్లో ఏ వాల్యూస్ అయితే ఉంటాయో దాని సబ్స్టిట్యూషన్ అనుకోవాలి. సో పవర్లో tan ఇన్వర్స్ ఎక్స్ ఉంది. సో tan ఇన్వర్స్ ఎక్స్ అనుకోవాలమ్మా? టీ అనుకోవాలి. tan ఇన్వర్స్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎంత చెప్పండి? 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటి. సో ఈ కండిషన్స్ ఎక్కడన్నా ఉన్నాయా? ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇచ్చిన క్వశ్చన్లో ఖచ్చితంగా సబ్స్టిట్యూషన్ ఉంటుందన్నా ఆ ప్లేస్లో డిటీ రాసుకోవాలి. సో మొత్తం ప్లేస్లో రాసుకోవాలి, డిటీ రాసుకోవాలి. మొత్తం ప్లేస్లో డిటీ రాసుకోవాలి. ఇంకేం మిగిలింది? ఈ పవర్లో tan ఇన్వర్స్ ఎక్స్ మిగిలింది. దీన్ని టీ అనుకుంటున్నాను. అంటే ఇంకేం మిగిలిందమ్మా? ఈ పవర్ టీ మిగిలింది. ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ చేస్తే ఎంత? ఈ పవర్ టీకి ఇంటిగ్రేషన్ చేస్తే ఈ పవర్ టీఏ ప్లస్ సి. ఈ పవర్ టీ ప్లేస్లో ఎవరు రాసుకుంటారమ్మా? tan ఇన్వర్స్ ఎక్స్ రాసుకుంటారు ప్లస్ సి. ఇది మీ థర్డ్ సమ్ అమ్మా.
సో ఈ మోడల్లో ఇంకొక 2 సమ్స్ ఉన్నాయి. ఫోర్త్ సమ్ చాలా జాగ్రత్తగా వినండి అమ్మా. ఫోర్త్ సమ్ చాలా జాగ్రత్తగా వినండి. సమ్ ఏంటో చూడండి ఒకసారి. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎంఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఒక్కసారి మీరు ఫస్ట్ ఇయర్లో 1 ఇయర్లో కొన్ని ఫార్ములాస్ నేర్చుకుంటారు. సో ఫార్ములా ఏంటంటే 2 sin a cos b సూత్రం నేర్చుకుంటారు. ఇది ఆ రూపంలో ఉందేమో చూద్దాం అనుకుందాం ఒకసారి చూడండి. sin a cos b, కానీ సూత్రం ముందు ఏముండాలమ్మా 2 ఉండాలి. ఇక్కడ సూత్రం ముందు సమ్లో మనకు 2 ఇవ్వలేదు కదా, కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయొచ్చు కదా. అలా చేసుకున్నట్టయితే మనకు ఫార్ములేషన్ మారుతుంది, అంటే ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ వాడచ్చు. సో ఇచ్చిన సమ్లో 2 లేదు కాబట్టి నేను 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేశాను. అలా చేయడంలో ఏమవుతుంది మాస్టరు, 1/2 బయట రాసుకున్నామా. ఇది ఏ సూత్రంలోనా 2 sin a cos b సూత్రం. 2 sin a cos b సూత్రం. 2 sin a cos b సూత్రం ఏంటమ్మా, sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ b సూత్రం అమ్మా. అది 2 sin a cos b ఎలా రాసుకోవచ్చమ్మా, sin a ప్లస్ b ప్లస్ sin a మైనస్ bగా రాసుకోవచ్చు. అలా రాసుకున్నట్లయితే దీనికి మనం ఇంటిగ్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఇంటిగ్రల్ చెక్ చేద్దామా. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్కి ఎంతనా మైనస్ కాస్ ఎక్స్. సైన్ ఎక్స్కి ఎంతనా మైనస్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లేస్లో మొత్తం వాల్యూ ఉంది కాబట్టి వాల్యూ రాసుకున్నాను. చాలా జాగ్రత్తగా ఉండండి. సైన్ ఎక్స్కి అయితే మైనస్ కాస్ ఎక్స్, ఇది ఎక్స్ కాదు కదనా, అంటే ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూకి తిరిగి డిఫరెన్షియేషన్ చేయాలి. ఈ బ్రాకెట్లో టర్మ్ బయట ఏముందమ్మా ఎక్స్ ఉంది, ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే ఎంతనా 1. సో ఈ బ్రాకెట్లో ఏం వెళ్తున్నా m ప్లస్ n ఇంటూ 1. ఈ మొత్తం వాల్యూ ఎక్కడ రాసుకోవాలి, మీరు డినామినేటర్లో రాసుకోవాలి. స్టెప్ అర్థమైంది అనుకుంటున్నానమ్మా. నెక్స్ట్ స్టెప్ ఒకసారి చెక్ చేయండి. సైన్ ఎక్స్కి సూత్రం ఎంతమ్మా మైనస్ కాస్ ఎక్స్. ఇదంతా ఎక్స్ అనుకుంటే సైన్ ఎక్స్కి మైనస్ కాస్ ఎక్స్. తిరిగి మళ్ళీ ఈ బ్రాకెట్లో టర్మ్కి చేయాలి. m మైనస్ n కాన్స్టెంట్ అమ్మా, ఎక్స్కి 1 అవుతుంది. సో మీరు కింద డినామినేటర్లో రాసుకోవాలమ్మా m మైనస్ n ప్లస్ c రాసుకోవాలి. ఇక్కడ స్టెప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సైన్ ఎక్స్ ఉంటే మైనస్ కాస్ ఎక్స్, ఇది సైన్ ఎక్స్ కాదన్న, బ్రాకెట్లో m మైనస్ n ఇంటూ ఎక్స్ ఉంది కాబట్టి దీని అంతటి n ఎక్స్ అనుకుంటే సైన్ ఎక్స్కి మైనస్ కాస్ ఎక్స్. తిరిగి ఈ బ్రాకెట్లో టర్మ్ చేయాలి. ఎక్స్కి 1 అయిపోతే ఈ టర్మ్లో m మైనస్ n మిగులుతుందమ్మా, అది కింద రాసుకోవాల్సి ఉంటుంది ప్లస్ సి. ఇదే మోడల్లో ఒక సమ్ ఇచ్చానమ్మా, ఇది మీరు హోంవర్క్గా ట్రై చేయండి. సమ్ ఏంటంటే కాస్ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఎంఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఇచ్చిన ఇందాక సమ్లో ట్రై చేయండి ఒకసారి. ముందు 2 లేదు కాబట్టి 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేయండి. చేసినట్లయితే ఇదే సూత్రం అయిపోద్దమ్మా, 2 cos a cos b సూత్రంలోకి మారిపోద్ది. అప్పుడు సూత్రం అవుతుంది cos a ప్లస్ b ప్లస్ cos a మైనస్ b. cos x అయితే సూత్రం ఎంతమ్మా sin x. మళ్ళీ బ్రాకెట్లో టర్మ్కి చేయాలి. ఇక్కడ బ్రాకెట్లో టర్మ్ ఎంతుందమ్మా m ప్లస్ n ఇంటూ ఎక్స్ ఉంది, ఎక్స్కి 1 అయిపోతుంది కాబట్టి m ప్లస్ n మిగులుతుంది, అదే డయామీటర్లో రాసుకోవాలి. ఇది కాస్ ఎక్స్ అనుకున్నాను అనుకోండి, కాస్ ఎక్స్ సూత్రం ఎంతమా సైన్ ఎక్స్. తిరిగి బ్రాకెట్లో టర్మ్ చేయాలి, ఎక్స్కి 1 కాబట్టి m మైనస్ n రాయాలి ప్లస్ సి. ఈ సమ్మని మీరు హోంవర్క్గా ట్రై చేయండి. సో ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నానమ్మా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.